యేసయ్య నామానికి ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనాన్ని గమనించినట్లయితే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియులారా, భూమి మీద మనిషి ప్రయాసపడుతూ ఉంటాడు. రాత్రి పగలు అని లేకుండా ప్రయాసపడుతూ ఉంటాడు. ఏదో సాధించాలి, ఏదో సంపాదించాలి అని ప్రయాసపడుతూ ఉంటాడు. కానీ దేవుడు ఏమంటాడంటే, యేసయ్య ఏమని చెప్తున్నాడంటే, ఓ ప్రయాసపడుతున్నటువంటి జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, మీ ప్రాణములకు నెమ్మది కలిగింపచేస్తాను. మనుషుల ప్రయాసంతా వ్యర్థము చేయబడుతుంది. విశ్రాంతి అనగా బలము, కాబట్టి ఆ బలము నేను ఇస్తాను. మీకు కావలసిన సమస్తమును సమకూరుస్తాను. మీరు సంతోషంతో బలము కలిగి ధైర్యంగా బ్రతుకున్నట్లుగా మీకు కృప చూపిస్తాను. మీ ప్రయాసను విడిచిపెట్టండి, నా యొద్దకు రండి, నా వైపు చూడండి. విడిపించువాడని నేనే, మిమ్మల్ని రక్షించువాడని నేనే. ఇదిగో మీరు ప్రయాసపడి నిత్య నరకంలోనికి వెళ్ళిపోతారు. కానీ నా యొద్దకు వస్తే ఆ ప్రయాస, ఆ నరక యాతన పడకుండా, ప్రయాస పడకుండా విశ్రాంతి కలిగి జీవించినట్లుగా నేను మీకు సహాయం చేస్తాను. మీకు నేను విశ్రాంతిని ఇస్తాను. కాబట్టి నా యొద్దకు రండి, మీ ప్రయాస నుంచి విడిపించడానికే నేను ఈ లోకములకు వచ్చానని సెలవిస్తున్నాడు. పాప భారమును మోసుకుంటూ, పాపాన్ని శాపాన్ని భరిస్తూ, ఆ పాపము అధికారము ద్వారా వారు ప్రయాసపడుతూ ఉంటారు. కానీ వారి ప్రయాస అంతా కూడా వ్యర్థం చేయబడుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రయాస నుంచి విడిపించి విశ్రాంతినిచ్చే యేసు వైపే మనం చూడాలి. అప్పుడే మనకు విశ్రాంతి కలుగుతుంది, ఆయనతో సంతోషించగలుగుతాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి సహాయం చేయనుగాక. ఆమేన్.